హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లబోతుల. ఈ రోజు డేట్ వచ్చేసి 19th 5th month 2025. ఈ రోజు వచ్చేసి మనం ప్రొద్దుటూరులో సురేష్ అన్న షెడ్లు అయితే ఉన్నాము. అన్న దగ్గర ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 5 or 6 మోడల్స్ అయితే గణేషన్ కి అచ్చులు అయితే అయిపోయాయి అనమాట. హైయెస్ట్ ఫీట్ వచ్చేసి 12 feet, లోయెస్ట్ ఫీట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 9 feet అయితే లోయెస్ట్ ఉంది. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి ఏ మోడల్ ఏ హైట్ ఉన్నాయో టోటల్ క్లియర్ అయితే చూపిద్దాము. అన్న అలాగనే కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగనే ఇన్స్టాగ్రామ్ లో కూడా రాయలసీమ గణేష్ ఎడిల్స్ అని వస్తుంటుంది. మీకు కూడా వస్తే ఆ ఛానల్ నాదే, దాన్ని ఫాలో చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా. అండ్ అలాగనే ఇంకా ఇప్పుడు నుంచి ఆల్మోస్ట్ డైలీ అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఇంకా పక్కా ఇప్పుడు నుంచి చెప్తున్నా కదా, నిజం చెప్తున్నా, డైలీ అప్డేట్ వస్తాయి, పెద్ద వీడియో ఒకటి. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగనే ఇంకా లోపలికి వెళ్ళేసి చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకు లోపలికి వచ్చేస్తే సురేష్ అన్న దగ్గర ఈ సంవత్సరం ఇది ఒక మోడల్, కొత్త మోడల్ అప్డేట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet అయితే వస్తుంది. గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అటు సైడ్ ఇటు సైడ్ మనకు సింహాలు అయితే వచ్చాయి. గణేశుడు కూడా పంచ కూడా చాలా మంచి డిజైన్ గా ఉంది. గణేశుడి పైన కూడా ఒకే ఒక దండ టైప్ అయితే వచ్చింది, డిజైన్. సో ఇది ఒకటి మనకు ఇంకా మిగతా చిన్న చిన్న జ్యువెలరీ అయితే వచ్చింది. గణేశుడు చాలా సింపుల్ గా, చాలా మంచిగా, చాలా కలగా అయితే ఉందన్నమాట ఫేస్ కూడా. సో ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ 12 to 13 feet అయితే వస్తుంది. చాలా మంది లొకేషన్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మీరు ఇక్కడ ఉండే లొకేషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు మీరు షెడ్ దగ్గరికి. అండ్ అలాగనే నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే ఉందన్నమాట మనకు. ఇది వచ్చేసి మనకు కింద శంఖం టైప్ అయితే వచ్చింది. మూషికుడు కింద వచ్చాడు. గణేశుడు ఒక కాలు పైకి ఒక కాలు కిందకి పెట్టేసుకొని సోఫాలు అయితే కూర్చోన్నాడు అనమాట. జ్యువెలరీ కూడా మంచిగా ఉంది గణేశునికి తొండం మీద కూడా. అండ్ అలాగే మనకు పైకి వచ్చేసి కిరీటం కానీ, మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు విష్ణుమూర్తి అవతారం అయితే ఉందన్నమాట, ఒక అవతారము. సో ఇది ఒకటి విష్ణుమూర్తి అవతారము. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక చక్రం ఉంటుంది కదా మామూలుగా, ఏదో చక్రం స్వామివారిది ఆ టైప్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 feet అయితే వస్తుంది నాకు తెలిసినంత వరకు. గణేశుడు ఇట్లా 9 feet వస్తుంది. ఇట్లా వెడల్పు అయితే ఎక్కువ ఉంది, కొద్దిగా వెడల్పు. ఆ విగ్రహంతో పోల్చుకుంటే ఈ విగ్రహము కొద్దిగా వెడల్పు అయితే ఉంది. గణేశుని చోలు కూడా చాలా డిజైన్ వచ్చింది. సో ఇది ఒక మోడల్ అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇప్పటికి 2 మోడల్ అయిపోయినాయి. తర్వాత మనకు థర్డ్ మోడల్ వచ్చేస్తే ఇది ఒకటి 8 feet అయితే వస్తుంది. గణేశుడు చాలా మంచిగా ఉంది. మనకు కింద వచ్చేసి మనకు నెమలి అయితే వచ్చింది అనమాట. నెమలి టైపు, నెమలి మీద కూర్చొని గణేశుడు అయితే మంచిగా అయితే ఉన్నాడు. ఫేస్ మీద ఓం రావడం అయితే జరిగింది. బొట్టు కూడా మంచిగా ఉంది కళ. సో మనకైతే ఇటు సైడ్ శివుడు వచ్చాడు, చాలా మంచిగా నవ్వుతూ అయితే ఉన్నాడు అనమాట. శివుడు చాలా మంచిగా ఉన్నాడు శివుడు కూడా. ఇటు సైడ్ వచ్చేసి మనకు నారదుడు అమ్మవారు, రైట్ అమ్మవారు అయితే వచ్చిందనమాట. ఎందుకంటే గిటార్ చూసి చేతిలో పొరపాటు పడినా నేను. ఇటు సైడ్ వచ్చేసి మనకు అమ్మవారు. సో మనకైతే ఇక్కడ నెమలి టైప్ వచ్చేసి నెమలి మీద ఇట్లా రెక్కలన్నీ కనబడుతున్నాయా మనకు. నెమలి మీద గణేశుడు అయితే కూర్చున్నాడు. గణేశుడు సిట్టింగ్ కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 feet అయితే వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు కిరీటం లేకుండా పెళ్లికొడు పాద్రి తలపాగా అయితే వచ్చిందనమాట. మనకు పైన కృష్ణుడు అయితే వచ్చాడు ఇటు సైడ్. మనకు చాలా మంచిగా ఉంది. ఇది మనకు మీకు డీటెయిల్గా దగ్గర నుంచి చూపిస్తాను, క్లియర్గా చూడండి. మనకైతే ఇటు సైడ్ 2 కుండలు వచ్చినాయి. మనకు కింద గణేశుడు ఒక పీట మీద కాలు పెట్టుకున్నాడు. మూషికుడు కింద అయితే వచ్చాడు. పంచ కూడా చాలా మంచిగా డిజైన్గా అనిపిస్తుంది. ఇట్లా పైకి వచ్చేస్తే మనకు కిరీటం లేకుండా తలపాగా అయితే వచ్చింది గణేశునికి. మనకి ఇటు సైడ్ వచ్చేసి కృష్ణుడు అయితే వచ్చాడు అనమాట. మనకు కృష్ణునికి ఇటు సైడ్ కుండలు కూడా వచ్చాయి. చాలా కుండలు అయితే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా మనకు ఒక విగ్రహం, అమ్మవారి విగ్రహం అయితే వచ్చిందనమాట. కరెక్ట్ డీటెయిల్ అయితే తెలియదు, నేను చెప్తున్నా. సో మనకైతే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 9 feet అయితే రావచ్చు. గణేశుడు అయితే చాలా మంచిగా ఉన్నాడు అనమాట. ఒక 9 to 10 feet అయితే రావచ్చు. 9 feet ఎగ్జాక్ట్లీ 9.5 అలా వస్తుంది. సో నేను హైట్స్ కూడా నాకు అందాజ అనిపించింది, నేను చెప్తున్నా. గణేశుడు అయితే చాలా మంచిగా ఉన్నాడు. అండ్ అలాగనే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇప్పుడు దాకా ఒక 4 మోడల్ అయితే చూపించాము. ఇది ఒకటి స్టార్టింగ్లో ఒకటి. అండ్ అలాగనే అటు సైడ్ సింహాలు ఉండేది. ఆ టోటల్గా 4 మోడల్ అయితే చూపించాము. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. చాలా పెద్ద మోడల్ ఇది. అన్న అలాగనే సూపర్ మోడల్ అనమాట. మనకి ఇది వచ్చేసి గణేష్ ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet ఈజీగా అయితే వస్తాడు. మనకైతే ఈ సైడ్ శివుడు, అటు సైడ్ అయితే మనకు కింద శివలింగం కూడా వచ్చిందనమాట. చేతిలో గణేశుని చేతిలో క్లియర్ కనబడుతుంది. అటు సైడ్కి వెళ్ళి చూపిస్తాను. మనకు చేతిలో శివలింగం కూడా వచ్చింది. మనకి ఇటు సైడ్ టోటల్ కింద మూషికుడు అయితే వచ్చాడు. గణేశునికి సిట్టింగ్ ఎట్లుందంటే మనకు ఒక సింహాసనంలో కూర్చున్నట్టుగా, మనకు నెమలి సింహాసనంలో కూర్చున్నట్టుగా అయితే మనకు ఉంది అనమాట. ఇటు సైడ్ మనకి ఇట్లుందా, ఇదైతే మనకు ఇక్కడ అనిమల్స్ ఉన్నాయి. సో ఇదైతే మనకు పీట, దాని మీద మనకు గణేశుడు కూర్చున్నట్టుగా ఇక్కడ దిండు కూడా వచ్చింది. సో మనం ఇటు పైకి వెళ్ళిపోతే శివపార్వతులు అయితే వచ్చారు. శివలింగం వచ్చింది. గణేశునికి ఆల్మోస్ట్ 6 చేతులు అయితే వచ్చాయి. ఈ మోడల్కి 6 చేతులు అయితే వచ్చాయి. మనకు పైన కూడా డిజైన్ కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet ఈజీగా అయితే ఉంటుంది. ఇట్లా వెడల్పు అయితే ఎక్కువ ఉంది అనమాట. అంటే ఇట్లా వెడల్పు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 8 feet, 8.5 feet, 9 feet వరకు అయితే వస్తుంది పైన నేను చెప్పేది.
కింద మళ్ళీ 7 అట్లా వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇది మోడల్ అయితే. అండ్ అలాగనే తర్వాత చిన్న మోడల్ అయితే 2 వేసాడు, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మన గణేష్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ ఫ్రంట్కి అయితే ఉంది. చెవులు చాలా డిజైన్గా అయితే ఉన్నాయన్నమాట. చెవులు చాలా మంచిగా డిజైన్గా అయితే చేశారు. అండ్ అలాగనే మనకు ఇటు సైడ్ పాము పడగలు అయితే వచ్చాయి, ఇటు సైడ్ అయితే మనకు శంఖాలు అయితే వచ్చాయి అనమాట. సో ఇటు సైడ్ మనకు ఏనుగు కూడా వచ్చింది. సో మనకు సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి మనకు గణేశుడు ఇటు సైడ్ ఏనుగు పైన కూర్చున్నట్టుగా మనకైతే కనబడుతుంది. మనకి పాము అండ్ ఏనుగు కలిసేసి కింద ఉంటే ఆ 2 దాల మీద గణేశుడు అయితే కూర్చున్నట్టు అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒక 7 to 8 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంది ఈ గణేశుడు కూడా. అండ్ అలాగనే మనకు ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇది ఒక చిన్న మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక 7 ఫీట్స్ అయితే వస్తుంది, 6.5 to 7 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు గణేశునికి అటు సైడ్ ఇటు సైడ్ నందులు అయితే వచ్చాయి. గణేశుడు మనకు సింహాసనంలో కూర్చున్నట్టుగా చాలా మంచిగా అయితే అనిపించింది. మనకు 4 చేతులు అయితే ఉన్నాయి. పైన అయితే మనకు గణేశుని పైన శివుడు అయితే వచ్చాడు అనమాట. సో ఇది కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది గణేశుడు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్ అయితే వస్తుంది. అన్న దగ్గర ప్రస్తుతానికి ఇది 6th మోడల్ అనమాట. సో మనకి ఇది వచ్చేసి లోయెస్ట్ ఫీట్, ఆ 2 వచ్చేసి మనకు హైయెస్ట్ ఫీట్ అనమాట. సో ఇప్పుడు దాకా నీకు లోయెస్ట్ ఫీట్ చూపించాను, హైయెస్ట్ ఫీట్ చూపించాను అనమాట అన్న దగ్గర. ప్రస్తుతానికి అయితే ఈ రోజు డేట్కి అప్డేట్ ఇదే. సో అది చూసారు కదా, ఈ రోజు డేట్కి అన్న దగ్గర ఏమేమి అప్డేట్ ఉన్నాయి అన్నీ అయితే మీకు చూపించాను. హైట్ తో కూడా డీటెయిల్గా అయితే చెప్పాను. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ని ఫాలో చేసుకోండి, ఎందుకంటే మన నియర్ బై 82K అయితే ఉన్నారు. ఇంకా 18K వచ్చేస్తే ఆల్మోస్ట్ మనకు 1,00,000 మంది అయిపోతారు. 1,00,000 మంది అయితే మనకి సేమ్ ప్లే బటన్ వస్తుంది. దీనికోసం మనం 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.